guys, namaste. And so today మా నాని కలితోని అన్నం ఎలా చేయాలో చేస్తుంది. ట్రెడిషనల్ అండ్ హెల్దీ ఫుడ్ చూసి నేర్చుకుంటాం. గంజి పోసి పెడితే తెల్లారిగో ఇట్లా పేరుకుంటుంది. దీన్ని కలి అంటారు. ఈ కలిని ఇట్లా గిన్నెలకు వార్చుకొని మనం అందాజగా ఎంత రైస్ పోసుకుంటామో దానికి తగ్గట్టు ఎసరు పోసుకొని మనం ఈ ఎసరు పొయ్యి మీద పెట్టి మసిలినాక బియ్యం కడిగి వేసుకోవాలి. మళ్ళీ ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఇక గంజి ఇట్లా పోయాలి. ఈ కల్లితోటి అన్నం వండుకోవడం ఇట్లా ఎసరు పెట్టి ఎసరు మసిలినప్పుడు బియ్యం అందులో వేసేసి అది ఉడికినాక గంజి వార్చుకుంటాం కాబట్టి ఫస్ట్ ఎసరే పెట్టుకోవాలి. కల్లితోటి ఎసరు పెట్టుకోవాలి. కల్లి ఇది బియ్యం కడిగిన నీళ్ళు గంజి ఇట్లా 3-4 రోజులు పోసి పెట్టుకుంటే మంచిగా ఇట్లా తేటలాగా ఇట్లా వెళ్తుంది. దీన్ని కల్లి అంటారు. జొన్న రవ్వ అన్నీ ఇట్లా దీంతో వండుకుంటే ఏంటంటే హెల్దీ పరంగా మంచిగా ఉంటుంది. కూర అట్లా ఉన్న ఇది రోజు వాడంగా ఇప్పుడు కూర అట్లా మిగిలి ఉంటుంది కదా, అది 15 డేస్కి ఒకసారి అట్లా వేడి చేసుకొని కొంచెం ఒక మసలంగానే కుండలో పోస్తే అన్నం అట్లా స్మెల్ రాదు అని అట్లా ఇట్లా చేస్తాం. కలి చిక్కగా అయింది, వాసన రాకుండా ఇట్లా మసలు పెట్టి వారానికి ఒకసారి ఇట్లా పోస్తాం అనమాట. ఇది ఆంధ్ర సైడు అయితే ఇగో దీన్ని చారు చేసుకుంటారు. ఇలా కొంచెం బియ్యం పిండి కలిపేసి లక్ష్మీ చారు అని కొంచెం బియ్యం పిండి అన్నీ కలిపి ఇది చారు చేసుకొని అన్నాలు పోసుకుంటారు. లక్ష్మీ చారు స్పెషల్గా చేసి వారం రోజులు అట్లా పులో పెట్టుకొని పక్కకు పెట్టుకొని చారు చేసుకుంటారు. లక్ష్మీ చారు అంటారు. అది మన దగ్గరనేమో ఇట్లా కూరాడు మనం కూడా వెనకటికి ఏంటంటే కూరాడు తీసినాక అడుగు ఇట్లా చిక్కగా ఉంటుంది కదా, అందులో పోపు పెట్టుకొని ఇది పుల్లగా ఉంటుంది కదా, పోపు పెట్టుకొని కొంచెం సొంటి పొడి అట్లా కొంచెం మిరియాల పొడి అన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకొని కరివేపాకు అన్నీ వేసి మసలు పెడతారు కదా, ఇట్లా అన్నంలో పోసుకొని తినేటోళ్ళు. కొర్ర అన్నం, జొన్న అన్నం, రాగి అన్నం ఉంటుంది కదా, అందులో పోసుకొని తింటే ఇంకా హెల్దీ అని అట్లా పోసుకొని తినేటోళ్ళు. ఇది ఏంటంటే ఇప్పుడు మనం పుల్వ పెట్టినట్టు కదా, ఇది గంజి బియ్యం కానీ నీళ్ళు వారం రోజులు బియ్యం కడిగిన నీళ్ళు గంజి ఒక దగ్గర పోసిపెట్టి వారం రోజులు అయినాక ఆ తేట నీళ్ళు పేరుకున్నాక అవి ఎసరు పెట్టుకొని అన్నం వండుకోవాలి. అది ఎసరు పెట్టి అన్నం చేసి అది కలన్నం అంటారు. దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళు గంజి అన్నీ ఇలా పోసి ఈ నీళ్ళు మసిలినాక కూర అట్లా పోసుకుంటాం స్మెల్ రాకుండా. ఇప్పుడు ఇన్ని రోజు ఇప్పుడు 2 నెలలు అయింది ఇది, అప్పుడు నెల కింద మసలు పెట్టినాయి. ఇప్పుడు వాసన వస్తుంది, వాసన రాదు. వెనకటికైతే సిబ్బులు అట్లా పెట్టి ఆరబెట్టుకునేటోళ్ళు. ఆరబెట్టి అది గంజి ఆర్చినాక తీసి ఆ విధంగా ఇట్లా తడి బట్ట వెండి వేసేటోళ్ళు, ఎందుకంటే ఆవిరికి అది ఆరిపోతుంది అనేసి. ఇట్లా అన్నం పలికిప్పుకున్నాక గంజి ఏం లేకుండా వంపేసేయాలి. ఇంకా అన్నం బియ్యం వంపేసి మళ్ళీ కొద్దిసేపు దమ్ముకేస్తే అయిపోతుంది. సిమ్లో పెట్టేసి స్టవ్ కొంచెం అందులో వచ్చేసి సిబ్బి పెట్టి ఆరబెడితేనేమో సిబ్బి అట్లా తట్టు వేసి ఆరబెడతాం కదా, తట్టు వేసి అన్నం మొత్తం పలికిప్పుకున్నాక ఏం లేకుండా అయినాక మొత్తం తట్టేసి ఇంకా దాన్ని ఇట్లా ఉడబోసి గిన్నె మీదకి పెట్టి అట్నే పెట్టేస్తారు. ఇక అది అట్నే తీసేసుకొని తినదు. ఇంకా మనం ఆ గంజంతా ఆరిపోయినాక తీసుకొని మనం అన్నం పొడి అవుతుంది, అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదంటే గిన్నెలో వండుతున్నాం కాబట్టి ఇది మళ్ళీ కొంచెం గంజి అట్లా అది మళ్ళీ దమ్ముకేయాలి. స్మెల్ సూపర్ ఉంటుంది. అన్నం వాసన రాదు, మామూలు రైస్ వాసన ఉంటుంది. గంజి కొంచెం కలి వాసన వస్తుంది అంతే, కానీ వాసన అయితే రాదు. సల్వ చేస్తుంది అంతే, వేడి కాదు బాడీకి. ఇది ఇప్పుడు కలి ఇట్లా పెట్టి ఈ ప్రాసెస్ పులో పెట్టి కలి గంజి పులో పెట్టి వండుకొని తింటాం కాబట్టి ఒంటికి చల్వ. మేము చిన్నప్పుడు ఇదే తినేది అట్లా అని, అందుకని మళ్ళీ ఇట్లా తిని చూద్దాం అన్నట్టుగా మళ్ళీ చేసిన అన్నట్టు. నెయ్యి కలి అన్నం పప్పు చాలా బాగుంది. మళ్ళీ
ముల్లంగి పచ్చడి కూడా ఉంది. మీరు ఎప్పుడైనా ఖాళీ అన్నం టేస్ట్ చేసిరా? కామెంట్ బిలో. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.